ఈ రోజున 77వ సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్న ప్రజలందరికీ దేశవ్యాప్తంగా ఈ పండగ వాతావరణం లాగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఒట్టిపుంకల మాధవాచారి గారి ఆధ్వర్యంలో ఇవాళ మనం చేసుకుంటున్నాం. మనందరికీ కూడా చాలా గర్వకారణం. నేను చాలా జెండాలు ఎగరేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ రోజున ఈ అవకాశం ఇచ్చిన అటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వాళ్ళ మేధావితనాన్ని మొత్తాన్ని పెట్టి మన కోసం, మన రాజ్యాంగం కోసం కష్టపడి ఆ రాజ్యాంగాన్ని మనకి విడుదల చేయడం జరిగింది. ఈ రోజున మనం అందరం కూడా భారతీయులు కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఈ పండుగని జరుపుకుంటూ ఉన్నాం. కానీ చాలా వరకు మహిళల పట్ల విశిక్షణ జ్ఞానం కోల్పోయి ఇంకా మనకి స్వతంత్రం పూర్తిగా రాలేదని చెప్పి మహిళలందరూ బాధపడుతున్న కూడా సమయం కూడా ఉంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇంకా కొన్నిటిల్లో రాణిస్తలేరు. ఈ రోజున మన పెద్దలు, ముఖ్యులు అందరూ కూడా మేధావులందరికీ కూడా జై భారత్. ఎందుకంటే వారు మనకిచ్చింది ఒక చిన్న బుక్ కాదు. ఆ బుక్కులో ఉంది మన జీవిత చరిత్ర, విశిక్షణ జ్ఞానం కోల్పోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మేధావి కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్నే మనం ముందు పెట్టుకుని వెళ్తున్నాము. కాబట్టి రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడికి మనకి అవగాహన కలిగి ఉండాలి. మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే కులమత భేదం లేకుండా చదవాల్సింది ఏదన్నా ఉంది అంటే అది రాజ్యాంగమే. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలని మనం తీసుకున్నప్పుడు దాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటే కొన్ని అవకతవకలు జరగకుండా ఉంటాయని నా ఆలోచన. కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద మాధవాచారి గారికి, ఇక్కడ వచ్చినటువంటి నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.